ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్న లక్కవరం చెరువుకు జలగండం పొంచి ఉంది. చుట్టూ కొండల నడుమ విశాలంగా పరుచుకున్న చెరువుల్లోని దీవుల్లో విడిది చేయడం, ఇక పడవల్లో విహారం, ఉయ్యాల వంతెనలపై నడక పర్యాటకులను ఇప్పుడైతే మధురానుభూతిని కలిగిస్తుంది. అయితే వ్యవసాయ అవసరాలకు భారీగా నీటి వినియోగం జరుగుతుండగా క్రమంగా నీటి మట్టం తగ్గుతూ వేసవికి ముందే చెరువు అడుగంటే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే మొదట ప్రభావితమయ్యేది పర్యాటక రంగమే. మూడో దీవిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా ఇటీవలే తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అదే స్థాయిలో పర్యాటకులు తరలిస్తుండగా వారు ఆనందానికి కొద్ది నెలల్లోనే తాత్కాలిక బ్రేకులు పడే ప్రమాదం ఉంది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి బ్యాలెన్స్ రిజర్వాయర్గా ఉన్న రామప్ప చెరువు నుంచి లక్కవరానికి గోదావరి జలాలను తరలించే ప్రయత్నం భూసేకరణ స్థాయిలోనే మూలుగుతోంది. 5 ఏళ్ల క్రితం టెండర్లు పూర్తయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వర్షాకాలంలో మత్తడి దుంకుతూ జల సవ్వడి చేసే లక్కవరం చెరువు ఏటా వేసవిలో డెడ్ స్టోరేజీకి చేరుతోంది. 34 అడుగుల నిల్వ సామర్థ్యం కలిగిన చెరువు మైదానంలా మారుతోంది. దీంతో 4 నెలలు పర్యాటక రంగం కుదేలవుతోంది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలు, వరద లక్కవరం చెరువుకు ఆధారం. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కనీస నీటి మట్టం చేరడం ఒక్కోసారి కష్టమవుతోంది. దీంతో ఆయకట్టులోని 12,000 ఎకరాలకు సమృద్ధిగా నీరందక ప్రతిసారి చివరి పొలాలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం లక్కవరానికి రామప్ప చెరువు నుంచి జలాలను తరలించాలి అని యోచించింది. 7.5 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వి గ్రావిటీతో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2019లోనే 14.53 కోట్ల రూపాయలను మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తయ్యాయి. లక్కవరం సరస్సుకు పొంచి ఉన్న నీటి సమస్య పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆయకట్టులో యాసంగి తైబందీ ఖరారైంది. శ్రీరంపతి, నర్సింహుల కాలువల పరిధిలో 3,500 ఎకరాలకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక నారుమడులు సిద్ధం కాగా మరో వారం రోజుల్లో నాట్లు పడనున్నాయి. దీంతో భారీగా నీటి వినియోగం జరుగుతుంది. జనవరి నుంచి క్రమంగా చెరువులో నీటి మట్టం తగ్గిపోనుండగా పైనుంచి వరద లేక కొద్ది రోజులకే అడుగంటే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే పర్యాటక బోట్లు ఒడ్డుకే పరిమితం కావాల్సి వస్తుంది. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్లు మూలన పడతాయి. ఫలితంగా పర్యాటకులు ఇక్కడకు వచ్చేందుకు వెనుకాడే ప్రమాదం ఉంది. కాల్వ నిర్మాణానికి 145.36 ఎకరాల భూములు అవసరమవుతాయని సాగునీటి పారుదల అధికారులు గుర్తించారు. ఎకరానికి 2.47 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. వరి, మిర్చి పంటలు సాగయ్యే ఈ భూములకు మంచి డిమాండ్ ఉండడంతో ఎకరం 25 లక్షల నుంచి 30 లక్షల ధర పలుకుతోంది. రైతులు ఒప్పుకోకపోవడంతో పరిహారాన్ని ఎకరాకి 8 లక్షల రూపాయలకు పెంచాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించకపోవడంతో 5 ఏళ్లు గడిచిపోయాయి. నిర్మాణ వ్యయం రెట్టింపైందని, పాత టెండర్ రేట్లకు అనుగుణంగా పనులు చేయలేమని కాంట్రాక్టర్ సైతం చేతులెత్తేశాడు. మంత్రి సీతక్క ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.